ఇటలీలో ఎన్ని బీచెస్ ఉన్నాయో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. మేమైతే ఈ వీకెండ్ బీచ్కి వెళ్దాం అనుకున్నాం. ఈ బీచ్ నేమ్ వచ్చేసి ఓస్టియా బీచ్, OSTIA అనమాట. ఈ ఓస్టియా బీచ్లో కొన్ని ప్రైవేట్ బీచెస్ ఉన్నాయి, అలానే పబ్లిక్ బీచెస్ ఉన్నాయి. మేము ప్రీ ప్లాన్డ్గా అయితే వెళ్ళలేదు, పబ్లిక్ బీచ్కి వెళ్ళాము. ఇక్కడైతే చూసారా, చాలామంది ఇలా రాళ్ళులాగా ఉన్నాయి, కొంచెం దూరంగా సీలోకి ఉన్నాయన్నమాట. సో దాని మీద కొన్ని ఫొటోస్ తీసుకుందామని కష్టపడి వెళ్ళాం, అవి జాడుతున్నా కూడా. అండ్ అలానే ఈ రాళ్ళకి మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడ క్రాబ్స్ వస్తూ ఉన్నాయి, చిన్న చిన్న పీతలు ఉన్నాయి, అవి కూడా వీడియోలో ఉన్నాయి చూడండి. అండ్ ఇలానే మీరు ఎప్పుడైనా ఇలాంటి బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి అమ్ముతారు? ఇక్కడైతే ఇటలీలో ఫస్ట్ టైం స్వీట్ కార్న్ అమ్ముతున్నారండి. నేనైతే షాక్ అయిపోయాను. కాల్చినవి కూడా అమ్ముతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది ఈవినింగ్ టైంలో వచ్చాం కదా మేము, గోల్డెన్ అవర్స్ అంటారు కదా సన్సెట్ అయ్యేటప్పుడు. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. ఎందుకు అంటే కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడే సన్ కొన్ని ఫొటోస్ తీసుకోగానే కిందకి వెళ్ళిపోయింది అనమాట. ఇంక సరే అని చెప్పి కిందకి వెళ్ళేటప్పుడు ఒక 2-3 అవిగో చూసారా క్రాబ్స్ ఎలా పైకి వస్తున్నాయి వాటర్లో నుంచి ఆ రాళ్ళతో. ఇలానే చాలా ఉన్నాయి ఆ రాళ్ళకి మధ్యలో క్రాబ్స్. నాకైతే భలే అనిపించినాయి, చిన్న చిన్నవి వెళ్తూ ఉన్నాయి, వాటర్లోకి వెళ్తున్నాయి, పైకి వస్తున్నాయి. చాలామంది అయితే ఈ సన్సెట్ టైంలోనే స్టార్ట్ అయ్యారు బీచ్కి రావడం. మేమైతే ఇంకా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసేసుకొని డిన్నర్ చేసేద్దామని వెళ్ళిపోతున్నాం. ఇది ఏ టైం అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ 7-8 టైంలు సన్సెట్ అవుతుంది ఇక్కడ ఈవినింగ్.